సో హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. నేను ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చాను ఈరోజు. సో అక్కడ కొత్త ఫోన్ తీసుకుందామని వచ్చాను. సో యాక్చువల్లీ నాకు పాత ఫోన్ అనేది అంత క్లారిటీగా వస్తలేదు. సో వ్లాగ్స్ మంచి తీవ్రంగా చేయాలంటే ఇంకా కొత్త ఫోన్ వాడాల్సిందే. సో ఇంకా కొత్త ఫోన్లో మంచి మంచి వ్లాగ్స్ తోటి మిమ్మల్కి వస్తాను. సో ఇక ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఇక్కడ మన కర్మంఘాట్లో ఉంది. సో మీకు కర్మంఘాట్ తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ కర్మంఘాట్ వచ్చేసి ఇక్కడ మన దిల్సుఖ్నగర్కి దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్లో నేను ఇక్కడ ఫోన్స్ చూస్తున్నాను, ఏ ఫోన్ తీసుకోవాలనేది. సో మా ఫ్రెండ్ అయితే యాక్చువల్లీ ఓపో రెనో 14 5G తీసుకోమంటున్నాడు. సో ఐ విల్ ప్రిఫర్ దట్ ఫోన్. సో ఇంకాసేపట్లో నేను ఫోన్ తీసుకుంటాను. సో ఇదనమాట బజాజ్ ఎలక్ట్రానిక్స్. సో ఇక్కడ అన్ని టీవీస్, ఫ్రిడ్జెస్ తెలుసుగా మీకు, ఇక్కడ అన్ని సర్వం దొరుకుతాయి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్. సో ఇక్కడ మనము ఈరోజు ఫోన్ తీసుకున్నాము. సో కమాన్ చేస్తాను. సో ఇక్కడ మొత్తం ఇక్కడ మనకి ఇది ఓపో సెక్షన్ ఉంది. ఇక్కడ ఓపో రెనో 14 FG మనకి అవైలబిలిటీ ఉంది ఇక్కడ ఫోను. ఇది ఓపో సెక్షన్ అండ్ దిస్ ఈజ్ వన్ ప్లస్ సెక్షన్ అనమాట. ఇక్కడ అన్ని వన్ ప్లస్ ఫోన్స్ ఉంటాయి ఇక్కడ. ఇది గూగుల్ పిక్సెల్ అండ్ దిస్ ద వివో. సో ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దిస్ ఐఫోన్ సెక్షన్ అనమాట. సో ఐఫోన్ చాలా కాస్ట్లీ కదా. సో ఐఫోన్ మనం ఫ్యూచర్లో తీసుకున్నాము. సో దీస్ ఆర్ ద టీవీస్. ఈ కంప్లీట్గా ఎలక్ట్రానిక్ సెక్షన్స్. గ్రౌండ్ ఫ్లోర్లో టీవీస్, ఫ్రిడ్జెస్, ఫోన్స్ ఇవన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి అనమాట కంప్లీట్గా సెక్షన్స్లో. సో మొత్తానికి మన ఫోన్ వచ్చేసింది గాయస్. ఓపెన్ చేయండి. సో ఇది మన ఫోను ఓపెనింగ్ అవుతుంది ఇప్పుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ యువర్ ఫ్రెండ్ కంగ్రాట్ చెప్తున్నాడు. సో ఇంకా ఈ ఫోన్లో మనం తగ్గేది లేదు, ఇంకా ఓ రేంజ్లో మనం వీడియోస్ తీయాల్సిందే. సో ఇదే మన ఓపో రెనో 14 5G ఫోను. సో ఇలా ఫీచర్స్ మాత్రము ఏక్సే బడకర్ ఫీచర్స్ ఉన్నాయి. చాలా చాలా బాగా నచ్చే ఫీచర్స్ నాకు. సో ఇక్కడ ఎన్ని ఫోన్స్, ఇన్ని సెక్షన్స్ ఉన్నా కానీ నేను ఈ ఫోన్ ప్రిఫర్ చేస్తున్నా. అంటే దీనిలో మన ఫీచర్స్ అనేది చాలా హైలైట్గా ఉన్నాయి ఫోన్లో. మంచి ప్రాసెసర్ ఉంది, మంచి ర్యామ్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ భయంకరంగా ఉంది, సూపర్గా ఉంది. అండ్ కెమెరా క్లారిటీ మాత్రం ఎంతో జూమ్ చేసినా కానీ అసలు ఒక రేంజ్లో వీడియోసే కానీ ఫొటోసే కానీ చాలా బాగా వస్తున్నాయి. సో నాకు ఈ ఫోన్ ఇంకా బాగా నచ్చింది నాకు. ఎంతమంది యాక్చువల్లీ నేను వన్ ప్లస్కి వెళ్ళాను. సో వన్ ప్లస్ నాకు ఎంత నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. బట్ ఓపో ఈజ్ గుడ్, చాలా బాగా నచ్చింది నాకు. సో దీస్ ఇంకా ఫోన్ బూటింగ్ అవుతుంది. ఓపో కొత్త ఫోను. కలర్ వచ్చేసి పెరల్ వైట్. యాక్చువల్లీ నేను ప్రిఫర్ చేసింది బ్లాక్ ఆర్ సమ్ గ్రీన్ కలర్. బట్ యాక్చువల్లీ మన కిస్మత్కి ఇది మనకి పెరల్ వైట్ దొరికింది. ఓకే, కోయి బాత్ నీయే. సో దీని ఫస్ట్ ముందుగా వచ్చేసి నేను కెమెరా క్లారిటీ చూపిస్తాను. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంది. అండ్ రియర్ కెమెరా వచ్చేసి 50 + 50 + 8 అంటే టోటల్గా 108 మెగాపిక్సెల్ ఉంది. ఏది మన రియర్ కెమెరా. సో దిస్ ఇస్ కెమెరా క్లారిటీ అనమాట. కెమెరా క్లారిటీ అయితే క్లియర్, మస్తు కిరాక్ వస్తున్నది, మీరు చూడొచ్చు. ఇది రియర్. సో యాక్చువల్లీ ఇంతకుముందు నేను బయట జస్ట్ కొంచెం ఫార్లో ఒక ఫోటో తీసుకున్నాను. టూలెట్ కింద మొబైల్ నెంబర్ ఉందన్నమాట. సో చాలా ఫార్లో ఉంది. అది తీస్తే అసలు మనకి మొబైల్ నెంబర్సే కనబడతలేవు, టూలెటే కనిపిస్తలేదు చీకట్లా. అలాంటిది ఆ ఒక్క మొబైల్ నెంబర్సే ఒక రేంజ్లో క్యాప్చర్ చేసిన ఫోను. మీకు అది చూపిస్తాను రండి. సో ఫ్రెండ్స్, మీరు అక్కడ చూస్తున్నారు కదా టూలెట్ బోర్డు బాలాజీ మిఠాయి బండర్ మీద, బాలాజీ ఫ్యామిలీ డాబా మీద. సో దాని కింద మొబైల్ నెంబర్స్ రాస్తున్నాయి. అది యాక్చువల్లీ మనకి ఇంతవరకు కనిపిస్తలేవు. బట్ ఈ ఫోన్తో తీస్తే మొబైల్ నెంబర్స్ అనేది అస్సలు అది క్యాప్చర్ కావడం అనేది మ్యాజికే అనుకోవాలి అసలు. అది మీకు చూపిస్తాను చూడండి. ఓకే, సో దీస్ చూసారుగా మొబైల్ నెంబర్స్ క్లియర్గా కనబడుతున్నాయి. నేను ఫోటో తీసాను. సో మీరు చూడొచ్చు 9246843507 ఫోన్ నెంబర్స్ ఇంత క్లియర్గా కనబడుతున్నాయి చూడండి. అసలు ఈ ఫ్యూచర్ చూసి నేను ఫోన్ తీసేసుకున్నాను. సో ఎంత ఫోటో జూమ్ చేసి తీసినా ఆర్ వీడియో జూమ్ చేసి తీసినా కానీ
ఫొటోస్ ఆర్ వీడియోస్ చాలా క్లారిటీగా వస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ద క్లిక్కి మంచి క్లారిటీ కనిపిస్తున్నాయి మనకి. ఇది ద మెయిన్ ఫీచర్ అనుకోవాలి. అండ్ దీనిలో ముఖ్యంగా వచ్చేసి 4K HDR కెమెరా ఉంది అండ్ మంచి స్మూత్ జూమింగ్ కూడా ఉంది. డివైస్ నేమ్ Oppo Reno 14 5G. స్టోరేజ్ వచ్చేసి 256 GB ROM అండ్ 8 GB RAM. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 6000 mAh అండ్ ప్రాసెసర్ ఈస్ MediaTek Dimensity 8350. సో ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, సో యాక్చువల్లీ ఈ ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8350. సో ఇంతకుముందు ఫోన్లో ప్రాసెసర్స్ వచ్చేసి స్నాప్డ్రాగన్ ఆక్టోడ్రాగన్ ఉంటుండే కదా. సో వీడియో గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ అనేది స్లోగా ఆడడం, హ్యాంగ్ ఆడడం జరుగుతున్నాయి అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి కంపెనీ అనేది లేటెస్ట్గా ఇప్పుడు MediaTek Dimensity 8350 ఈ యొక్క ప్రాసెసర్ని తీసుకొచ్చింది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం ఎలాంటి గేమ్స్, ఎంత హై MB గేమ్స్ ఆడినా మనకి ఫోన్ అనేది స్లోగా ఆకపోవడము అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాంగ్ ఆడడం జరిగాయి అనమాట. సో ఇది ఒక మంచి ఫీచర్ ఈ ఫోన్ అబ్జర్వ్ చేసినాను. సో మెయిన్ థింగ్ అంటే ఫోన్లో కెమెరా క్లారిటీ, అటు ఫ్రంటే కానీ రియరే కానీ కెమెరా క్లారిటీ చాలా బాగుంది. అంటే ఎంత జూమ్లో ఫోటో తీసినా వీడియో తీసినా అసలు ఎంతో పిక్చర్స్ అనేది పలుకుతలేవు. అది బాగా నచ్చింది నాకు. సో మెయిన్ దీనికి షాప్లోకి వచ్చిన తర్వాత ఏ ఫోన్ తీసుకోవాలో నాకు అర్థం కాలేదు అసలు. స్టార్టింగ్ అయితే OnePlus తీసుకోవాలా, గూగుల్ పిక్సెల్ తీసుకోవాలా. సో నాకు Oppo Renoలో ఈ యొక్క ఆప్షన్ కనబడింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఫోన్లో దిస్ ఫోన్ ఈజ్ వాటర్ రెసిస్టెంట్. నా ముంగంటే ఫోన్ని వాటర్లో కింద పడి చూపించాడు. రియల్లీ అసలు సూపర్, ఒప్పుకోవాల్సిందే. సో ఇక ఫోన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఫోన్ యాక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే, ఈ యొక్క పౌచ్, ఈ ట్రాన్స్పరెంట్ కవర్ పౌచ్ చేయడం జరిగింది, చార్జర్ వేయడం జరిగింది అండ్ పిన్ అనమాట, తెలిసి మీకు అది. సో ఈ యొక్క ఆప్షన్స్ ఇచ్చాడు ఫోన్ తోటి. ఇంకోటి యాక్చువల్లీ గైస్, నేను ఫోన్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఫోన్ అనేది ఒక ఐఫోన్ లుక్ ఇస్తుంది అనమాట. సో ఇదొకటి మెయిన్ కారణం ఫోన్ తీసుకోనికి. అండ్ దిస్ కలర్ కూడా నాకు ఓకే, బాగానే మంచిగా అనిపించింది, కలర్ మంచిగా నచ్చింది నాకు. అండ్ ఇక ఫోన్ సైజ్ వచ్చేసి 6.3 ఇంచెస్ ఉంది ఫోన్ ఈ సైజ్ ఇది. సో పాకెట్లో క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. సో పాకెట్లో క్యారీ చేయడానికి మంచిగానే అనిపించింది నాకు. సో కంఫర్టబుల్ ఉంటుంది పాకెట్లో క్యారీ చేయడానికి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది మనకి డ్రైవింగ్ చేసేటప్పుడే కానీ. సో ఇదనమాట. అండ్ ఈ ఫోన్ వచ్చేసి లాంచ్ అయ్యి జస్ట్ 2 వీక్స్ అయింది. సో ఇప్పుడు ఈ మార్కెట్లో ఈ ఫోన్ అనేది మంచి ఒక రేంజ్లోనే స్వింగ్లో సేల్ అవుతున్నాయి. సో ఇంకా యూట్యూబర్సే కానీ మంచి వీడియో క్లారిటీ, ఫోటో క్లారిటీ కావాల్సిన అందరూ ఈ ఫోన్ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో నేను యాజ్ అన్ యూట్యూబర్ కాబట్టి నేను మంచి ఫోన్ తీసుకోవాలి ఎప్పటి అనుకుంటున్నాను. సో మీకు మంచి క్లారిటీలో వీడియోస్ చూపించాలంటే ఇలాంటి ఫోన్ చాలా అవసరం ఉంటుంది. సో దట్ మనం ఎవ్రీ సీన్ని మంచిగా క్రిస్టల్ క్లియర్ క్యాప్చర్ చేసి ఆ ఒక మూమెంట్స్ని మీకు చూపించడానికే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఫోన్ తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క ఫోన్ జూమింగ్ వచ్చేసి 18x వరకు జూమ్ చేసుకోవచ్చు. ఆ 18xలో కూడా ఫోటో కానీ వీడియో కానీ మనం తీసుకున్నా కానీ క్లారిటీ మాత్రం ఏమాత్రం తగ్గుతలేదు, ఎక్కడ పిక్చర్స్ అనేవి బ్రేక్ అవుతలేదు. బాగుంది, మంచిగా అనిపించింది నాకు. సో మెయిన్ అక్కడనే నేను ఈ ఫోన్ తీసుకునేకే మెయిన్ ముంగడికి వచ్చాను నేను. అది ఆ ఫ్యూచర్ నాకు చాలా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఈ యొక్క ఫోన్ లుక్, ఐఫోన్ లుక్ అనిపించింది మంచిగా. సో దీని తర్వాత నేను చేసే ప్రతి వ్లాగ్ చాలా బాగా వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకా చూడాలి. సో ఈ ఫోన్తో నేను ఫస్ట్ వ్లాగ్ చేసేపోయేది రామకృష్ణ థియేటర్ హ్యాబిట్స్లో ఉంది కదా, ఆ థియేటర్ వ్లాగ్ చేయబోతున్నాను రేపు. అండ్ ఆ థియేటర్లో వార్ 2 మూవీ రిలీజ్ అవుతుంది. సో ఆ ఒక వ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో కంప్లీట్గా థియేటర్ డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తాను నేను. ఈ థియేటర్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ యాజ్ వెల్ యాజ్ థియేటర్లో ప్రతి ఒక్క ఆర్ట్ గ్యాలరీ మీకు చూపిస్తాను నేను. సో ఫ్రెండ్స్, లెట్స్ మీట్ విత్ ద రామకృష్ణ 70mm థియేటర్ వ్లాగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్.